కొంచెం మొత్తం ఆలోచించాల్సిన అవసరం. దట్స్ వై లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 15th August, on 15th August 1947. Pakistan got independence on 14th August 1947. Since then, where is India now? Where is Pakistan? Right. India happens to be the 5th largest economy with science, trade, technology, engineering, mathematics, artificial intelligence, blockchain, emerging technologies, GDP. You take any trade statistics, technology statistics, any parameter you take, our capacity has been proven on the global forum. But where is Pakistan? States sponsoring terrorism, state initiating terrorism, state conducting terrorism. Osama bin Laden, who has destroyed World Trade Center in 2001, where was he hiding? He was hiding in Pakistan. 8 years 36 days ఉన్నాడు అక్కడే. పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా గత 40 ఏళ్లలో మేము ఉగ్రవాదానికి ట్రైనింగ్ ఇచ్చాము, అలాంటి డర్టీ పని మేము చేశాము, చేయాల్సి వచ్చింది అని ఒప్పుకున్నాడంటే ఇంకా అంతకన్నా మించిన సాక్ష్యం ఏముంటది? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, ఏది మేము తప్పు చేశాము, ఉగ్రవాదులకి పాములు, ఆ పాముకి మేము పాలు పోసి పెంచామని. ఇంక ఇంతకన్నా మరి ఇంకా మనము పాకిస్తాన్ కి సంబంధించి తన గొయ్యను తానే తవ్వుకున్నది అనే దానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏమీ లేదండి సతీష్ గారు. రైట్. అంటే చాలా ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి ఉదయం నుంచి. ఇజ్రాయెల్ కూడా మద్దతు ప్రకటించింది. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా దాన్ని అంతమొందించాలి, ఈ విషయంలో భారత్కు మేము పూర్తి సపోర్ట్ ఉంటుందని ఇజ్రాయెల్ చేసిన ప్రకటన. అంటే ఈ క్షణంలో ఇజ్రాయెల్ మద్దతును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేపొద్దున్న సైనిక సహాయం పరంగా కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ ఇజ్రాయెల్కున్న సైనిక బలగం కానీ మనకి ఎంతవరకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒకటే చెప్తాను సతీష్ గారు, ప్రపంచం రెండుగా డివైడ్ అయిపోయింది సార్. ఒక పక్కన మానవత్వము, మానవతావాద యుద్ధము, మానవత్వాన్ని కాపాడటానికి ఉగ్రవాదాన్ని అణచాలి అంటే ద హోల్ వరల్డ్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 2 parts అండి. టెర్రరిజము, హ్యూమనిజము. టెర్రరిజాన్ని సపోర్ట్ చేసే పాకిస్తాన్తో ఉన్న 3-4 మతిలేని దేశాలు. మరి ప్రపంచంలో 197 దేశాలు ఉంటే ఆల్మోస్ట్ 160 దేశాల వరకు భారత్కి, మన త్రివర్ణ పతాకానికి, మన జెండాకి, మన ఎజెండాకి మద్దతు. మన ఎజెండా ఏంటి? మన జెండా ఒకటే సార్, శాంతి. మన జెండా ఒకటే సార్, అభివృద్ధి. మన జెండా ఒకటే సార్, అందరినీ కుల మతాలకు అతీతంగా కాపాడుకోవటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలిజియన్. బట్ దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద పోరుని ఎదుర్కోవడానికి ఇప్పుడు 160 దేశాలు దే హ్యావ్ కమ్ టుగెదర్. అంటే గ్లోబల్ హ్యూమనిజం వర్సెస్ గ్లోబల్ టెర్రరిజం అనేది వచ్చిందనమాట. హ్యూమనిజాన్ని కాపాడుకోవటానికి లోకల్ టెర్రరిజం, గ్లోబల్ హ్యూమనిజం వర్సెస్ లోకల్ టెర్రరిజం. లోకల్ టెర్రరిజం అంటే పాకిస్తాన్ పక్కన ఉన్న ఇంక 2-3 దేశాలు. ఇది కాబట్టి 100% వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. మనం ధర్మం వైపు ఉన్నాము, సత్యం వైపు ఉన్నాము, సత్యమేవ జైతే వైపే ఉన్నాం సార్. మనము ఓన్లీ ఉగ్రవాదులను మాత్రమే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు మాత్రమే దాడి చేస్తున్నాము. పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజానీకం మనకి శత్రువు కాదు. దాన్ని మనం సామాన్య ప్రజానీకం జోలికి మనం వెళ్ళట్లేదు, వాళ్ళని గౌరవిస్తానే ఉన్నాము. కానీ పాకిస్తాన్లో గడ్డ మీద కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కానీ ఉన్న ఉగ్రవాదులను మట్టికి వదిలిపెట్టే సమస్య లేదు. అదే ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ఏకైక లక్ష్యం సార్. రైట్. అంటే ఇప్పుడు 9 ఉగ్ర స్థావరాలపై అటాక్ చేసాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా. అంటే ఇంకా కోలుకునే పరిస్థితి ఉందంటారా? ఇంకా వేటిని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ స్థావరాలైన పోర్టులని, ఎయిర్పోర్ట్లని, వాళ్ళ రాకెట్ లాంచింగ్ సెంటర్స్ని, అవన్నీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ అటాక్ లో ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అటాక్ ఆన్ టెర్రరిజం, టెర్రరిస్ట్ క్యాంప్స్. సెకండ్ ఫేజ్ ఆఫ్ అటాక్ వాళ్ళ వైటల్ ఇన్స్టలేషన్స్. ఎందుకంటే ఈసారి మట్టికి భారత్ ఒకటి మట్టికి నిర్ణయించుకోండి సార్, తాడో పేడో, అటో ఇటో, ధర్మయుద్ధంలో అటో ఇటో ఉండాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించడానికి నేరం కాబట్టి ఇది అంటే మానవత్వానికే మచ్చొచ్చిన పని వాళ్ళు చేశారు. 22 ఏప్రిల్ పెహల్గాం, మన జమ్మూ కాశ్మీర్లో. హౌ డేర్ దే ఆర్ టు కమ్ ఇన్సైడ్ అవర్ కంట్రీ అండ్ కిల్ అవర్ ఇన్నోసెంట్ టూరిస్ట్ వితౌట్ ఎనీ ఫాల్ట్, వితౌట్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్. ఎందుకు చంపారు? సో దీనికి టిట్ ఫర్ టాట్, ఐ టు ఐ. అంటే బలవంతుడు మాత్రమే శాంతికి అర్హుడవుతాడు ఈ విషయంలో మట్టికి. ఎందుకంటే మనం వాళ్ళకి సామం ద్వారా, దండం ద్వారా అన్ని దారుగా చెప్పినాం, వాళ్ళు వినలేదు. సామధాన భేద దండాలు అన్ని ఉపయోగిస్తున్నాం, వినలేదు. బావులుగా చెప్పాం, బతిలాడి చెప్పాం, బాబు ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి అని మనం ఒక రోల్ మోడల్ లాగా నిలిచాం వాళ్ళకి. గత 77 ఏళ్ల నుంచి
మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మన నుంచి నేర్చుకోవాలి కదా. ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే అభివృద్ధి ఉంటుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ బాగుంటుంది, మానవ అభివృద్ధి సూచికైన తిండి, బట్ట, నీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణము, ఉపాధి ఇవ్వలేని దేశం, కనీస అవసరాలు తీర్చలేని మీ సగటు పాకిస్తానీయుడికి మీరు ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేకపోయారు. మనము ఏ స్థాయిలో ఉన్నాం? వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలన్నీ మర్చిపోయి ఈ టెర్రరిజం వైపు, ఎక్స్ట్రీమిజం వైపు, వైలెన్స్ వైపు వెళ్తాం అనేది సహేతుకము కాదు.